మానవ నాగరికత మొదలైనప్పటి నుండి ఒక లోహం మాత్రం మనిషిని నిద్రపోనివ్వడం లేదు. అది యుద్ధాలకు కారణమైంది. సామ్రాజ్యాలను నిర్మించింది. చివరికి దేశాల ఆర్థిక వ్యవస్థలనే శాసిస్తుంది. అదే బంగారం. అసలు ఈ పసుపు రంగు లోహం వెనుక ఉన్న వేల ఏళ్ల రహస్యాలేమిటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం భూమి మీద పుట్టిన లోహం కాదు. ఇది అంతరిక్షం నుండి వచ్చిన అపురూపమైన కానుక. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. బంగారం భూమి లోపల సహజంగా తయారవ్వదు. కోట్లాది సంవత్సరాల క్రితం విశ్వంలో భారీ నక్షత్రాలు తమ జీవితకాలం ముగిసిన తర్వాత అత్యంత శక్తివంతంగా పేలిపోయేవి. దీనినే మనం సూపర్నోవా అని కూడా అంటాం. అయితే ఈ పేలుడు సమయంలో విడుదలయ్యే విపరీతమైన వేడి మరియు పీడనం వల్ల తేలికపాటి పరమాణువులు కలిసి బంగారం వంటి భారీ లోహాలుగా తయారవుతాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం 2 న్యూట్రాన్ నక్షత్రాలు అంటే అత్యంత సాంద్రత కలిగిన 2 నక్షత్ర శకలాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నప్పుడు కలిగే శక్తి వల్ల విశ్వంలో బంగారం సృష్టించబడుతుంది. ఈ ప్రక్రియలో బంగారం ధూళిలా మారి అంతరిక్షమంతా విస్తరించింది. సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఇంకా ద్రవరూపంలో ఉండి కొత్తగా భూమి ఏర్పడుతున్న సమయం అది. అలాంటి సమయంలో అంతరిక్షం నుండి భారీ ఎత్తున ఉల్కపాతం సంభవించింది. ఆ ఉల్కల్లో ఉన్న బంగారమే భూమి పొరల్లోకి చేరింది. భూమి ఏర్పడిన మొదట్లో చాలా వేడిగా ఉండడం వల్ల బరువైన బంగారం భూమి కేంద్రం వైపుగా వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు గనుల్లో తవ్వుతున్న బంగారం భూమి పైపై పొరల్లో చిక్కుకుపోయిన అతి తక్కువ శాతం బంగారం మాత్రమే. ఇక ఈ బంగారం మనుషులకు మొట్టమొదటిసారిగా దొరికినట్లు చరిత్రలో స్పష్టమైన ఆధారాలు ఉన్న ప్రాంతం పురాతన ఈజిప్ట్. క్రీస్తు పూర్వం సుమారు 4000 నుండి 3000 సంవత్సరాల క్రితమే ఈజిప్టులోని నైలు నది పరిసర ప్రాంతాల మరియు నుబియాలో బంగారం సహజ రూపంలో లభించింది అని చరిత్రకారులు చెప్పారు. బంగారాన్ని నగలుగా ధరించడం సుమారు 6000 సంవత్సరాల క్రితమే మొదలయ్యింది. పురాతన మెసొపొటేమియా మరియు ఈజిప్టు ప్రజలు బంగారాన్ని దైవంతో సమానంగా భావించేవారు. ఈజిప్షియన్లు బంగారాన్ని సూర్యుడి ప్రకాశం అని పిలిచేవారు. అప్పట్లో కేవలం రాజులు, మతాధికారులు మాత్రమే నగలను ధరించేవారు. ఇది వారి సామాజిక హోదాకు చిహ్నం. బంగారం అమ్మకాలు ప్రారంభంలో కేవలం వస్తు మార్పిడి పద్ధతిలో ఉండేవి. కానీ 19వ శతాబ్దంలో గోల్డ్ స్టాండర్డ్ వచ్చింది. అంటే ఒక దేశం దగ్గర ఎంత బంగారం ఉంటే అంత కరెన్సీని మాత్రమే ముద్రించాలనే నియమం. 1919లో లండన్ గోల్డ్ మార్కెట్ అధికారికంగా బంగారు ధరలను నిర్ణయించడం ప్రారంభించిన తర్వాత బంగారం ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక బంగారం ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, రష్యా మరియు అమెరికాలు ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ ప్రపంచానికే బంగారాన్ని అందించేది. కానీ ఇప్పుడు అక్కడ గనులన్నీ అడుగంటిపోయాయి. భారతదేశం విషయానికి వస్తే మన దేశాన్ని ఒకప్పుడు బంగారు పక్షి, సోనేకా చిడియా అని పిలిచేవారు. ఇక మన దేశంలో అత్యధికంగా బంగారం లభించే రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో సుమారుగా 121 ఏళ్ల పాటు బంగారం కోసం తవ్వకాలు జరిగాక 2001లో మూసివేయడం జరిగింది. ఇక ప్రస్తుతం భారతదేశంలో బంగారాన్ని ఉత్పత్తి చేసే అతిపెద్ద గని హట్టి గోల్డ్ మైన్స్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారు నిల్వలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ బంగారం దొరకడం లేదు. అందుకే మనం విదేశాల నుండి భారీగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనిషి తవ్వి తీసిన బంగారం అంతా కలిపినా కూడా కేవలం 2 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ మాత్రమే నిండుతాయి. అంటే ఇది ఎంత అరుదైనదో అర్థం చేసుకోవచ్చు. అయితే మనలో చాలా మందికి ఉండే ఒక సందేహం ఏమిటంటే, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందింది కదా, ఈ బంగారాన్ని శాస్త్రవేత్తలు ఎందుకని కృత్రిమంగా ల్యాబ్‌లో తయారు చేయడం లేదు అనే సందేహం మీకు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి ఉండవచ్చు. అయితే 1 గ్రాము బంగారాన్ని ల్యాబ్‌లో తయారు చేయడానికి అయ్యే ఖర్చు ప్రస్తుత మార్కెట్ ధర కంటే కోట్లాది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రూ. 5,000 విలువైన బంగారాన్ని తయారు చేయడానికి కొన్ని వందల కోట్ల రూపాయల కరెంటు మరియు టెక్నాలజీ అవసరమవుతుంది. అందుకే బంగారాన్ని ల్యాబ్‌లో తయారు చేయడం లాభదాయకం కాదు అని అంటుంటారు శాస్త్రవేత్తలు. అలాగే సహజంగా లభించే బంగారం ఎప్పటికీ తుప్పుపట్టదు, పాడవదు. అందుకే దీన్ని నోబెల్ మెటల్ అని కూడా అంటారు. వేల ఏళ్లు గడిచినా, టెక్నాలజీ మారినా బంగారానికి ఉన్న క్రేజ్ మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు.
ఇది కేవలం ఒక లోహం కాదు, భారతీయుల సెంటిమెంట్. ఒక సంవత్సరం క్రితం 70,000లో ఉన్న బంగారం ధర ప్రస్తుతం 2,00,000లను దాటబోతోంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ బంగారం సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలానే మిగిలిపోతుందా, లేక ఏం జరుగుతుందో వేచి చూద్దాం.